మహాశివుడి గురించి మీకు తెలియని కొన్ని నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. నెంబర్ 1, నంది. ఇది శివుని యొక్క వాహనం. ఇంకా చెప్పాలనుకుంటే ఆ నందిని ద్వారపాలకుడు అని కూడా అంటారు. ఎవరైతే కైలాసంలోకి వెళ్లాలనుకుంటారో ఖచ్చితంగా ఆ నందిని దాటే వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా శివుడితో మాట్లాడాలనుకుంటే ముందుగా నందితో చెప్తే నంది వెళ్లి శివుడితో చెప్తుంది. అందుకే చాలా మంది నంది చెవులో తమ కోరికలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ నంది ఏ కోరికను కోరినా కాదనకుండా తీరుస్తానని శివుడు మాటిస్తాడు. నెంబర్ 2, శివుడి మెడలో పాము 3 వరుసలుగా చుట్టుకుని ఉంటుంది కదా. ఆ 3 వరుసలు అనేవి భూత వర్తమానాన్ని భవిష్యత్తు కాలాన్ని సూచిస్తాయి. నెంబర్ 3, రుద్రాక్ష. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నులు, అంటే శివుడి యొక్క కన్నుల నుండి ఏర్పడింది ఈ రుద్రాక్ష. నెంబర్ 4, శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది కదా. ఆ త్రిశూలానికున్న 3 కోణాలు అనేవి కోరిక, చర్య మరియు జ్ఞానానికి సూచిస్తాయి. అందరూ చెప్పండి, హర హర మహాదేవ శంభో శంకర.